ఏబిఎన్ అధినేత రాధాకృష్ణ గారి మీద కర్నూలు నియోజకవర్గ మళ్ళీ కర్నూలు జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు అన్నగారు పెద్దలు ఎస్వి మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కర్నూలు 2వ పట్టణంలో ఏబిఎన్ రాధాకృష్ణ గారి మీద మేము కేసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అందరం కలిసి కేసు పెట్టాము. ఎందుకంటే వాళ్ళ ఛానల్లో మొన్న 2 రోజుల కిందట మహిళల గురించి కించపరిచి మాట్లాడడం జరిగింది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తరపు నుంచే మహిళలే కాదు, యావత్తు దేశం, మన దేశంలో మన ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లో మహిళలను కించపరిచేలాగా వాళ్ళ ఒక విజువల్లో మహిళల్ని కించపరిచేలాగా మాట్లాడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్యాడర్ వాళ్ళ భార్యలను చెల్లెలుగా భావించి మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలతో మీరు వేరే చెల్లెలుగా భావించి వేరే పెళ్లి చేస్తారు అంటే ఇది ఎంతవరకు పోతుంది? ఏబిఎన్ ఛానల్ను మీరు జర్నలిజం అంటే ఒక గౌరవిస్తాం జర్నలిజాన్ని, మీరు జర్నలిజాన్ని మర్చిపోయి ఒక పార్టీకి, ఒక అధికార పార్టీకి మీరు తొత్తాదు పలుకుతూ యావత్తు రాష్ట్ర మహిళలను కించపరిచేలాగా మాట్లాడినాడు. మహిళ అంటే ఏంది? మహిళ అంటే ఒక తల్లి, ఒక చెల్లి, ఒక భార్య, ఒక అమ్మ. ఈరోజు ఒకప్పటి కృష్ణాయిల్ దొంగ, అదేవిధంగా ఇప్పటి ఆంధ్రజ్యోతి అధినేతగా చెప్పుకునేవాడే బ్రోకర్ రాధాకృష్ణ ఏదైతే కొత్త పలుకు అనే తన ప్రోగ్రాంలో ఒక పార్టీ క్యాడర్ని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే పార్టీ నాయకులు వాళ్ళ సొంత పిల్లలని చెల్లెలుగా భావించి సంబంధాలు చూస్తామనే ఆ యొక్క ఈరోజు 2వ పట్టణంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి అన్న ఆదేశాల మేరకు ఈరోజు కర్నూలు 2 టౌన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ గారు మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈరోజు కంప్లైంట్ మహిళల మీద చాలా అసభ్యకరంగా మాట్లాడుతూ ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఒక పార్టీకి మద్దతు ఇస్తూ ఈ మాటలు పలుకున్నాడు. ఎందుకంటే ఆయన ఈ మాటలు చేసినందుకు ఏదో చంద్రబాబు నాయుడు ఏదో ఒక ప్యాకేజ్ ఇవ్వాలని, ఏదో ఒక చేసుకోవాలని ఆయన చేస్తూ ఈ వాక్యాలు చేస్తున్నారు. మహిళల మీద చాలా అసభ్యకరంగా చేసినాడు. అది మహిళలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాము. నా పేరు కిషన్, వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ స్టేట్ జనరల్ సెక్రటరీ.